నీకు క్రాప్ లోన్ ఉంటుంది, బుక్ పట్టదారు పాస్బుక్ బ్యాంకులో ఉంటుంది, ఉండగా కూడా ఎటువంటి డాక్యుమెంట్ జిరాక్స్ పేపర్ కూడా లేకుండా మీరు ఏ ఎవిడెన్స్ చేసి నా భార్య నుండి నాకేమైనా డైవర్స్ అయిందా? ఒకవేళ లేకపోతే తెలియకుండా ఎట్లా చేసి అయితే పోతానే ముచ్చటే మర్చిపోండి మేడం. మేడం నేను అన్ని తెలుసుకొని వచ్చినాము, టైం పట్టదు, మీ చేతుల పని. మీరు కంప్యూటర్ నాకు ఇవ్వండి, నేను క్యాన్సల్ చేస్తాం. కానీ మేము ఆడకూడదు లేదు, లేదు నేను ఇష్యూ చేస్తా అంతే. నా పేరు బోల రాజ్ కుమార్, తండ్రి బాలయ్య, నా వయసు 38 సంవత్సరాలు. మా తల్లి బోల లచ్చమ్మ, నా వయసు 73 సంవత్సరాలు. నేను సంతోషంగా నా జీవితం గడుపుతున్న రోజుల్లో సంతోషంగా మా తల్లి తండ్రి కొన్న భూమి నా భార్య అయిన బోల స్వప్న పేరు మీద సంతోషంగా 6 చేయించడం అయింది 2012లో. చేయించినాక మాకు కుటుంబ సమస్యలు కొద్దిగా అనివార్య కారణాల వల్ల మా ఇద్దరం కొద్దిగా గొడవపడి 3 సంవత్సరాల నుండి దూరం ఉంటున్న క్రమంలో నాకు తెలియకుండా మొన్న 18వ తారీఖు 5వ నెల 2024 రోజున మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ అక్రమంగా వేరే వారి పేరు మీద చేయడం అయింది. రాంపూరు గ్రామానికి చెందిన తొక్కే సతీష్ తొక్కే గారి పేరు మీద ఎకరా 24 గుంటలు భూమి రిజిస్ట్రేషన్ చేయడం అయింది, వ్యవసాయ భూమి. నాకు ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేసి వెంటనే నాకు న్యాయం చేయగలరని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేస్తున్నాను. అంటే పాస్బుక్ ఇండియన్ బ్యాంకు మల్కాపూర్ గ్రామంలో క్రాప్ లోన్ తెచ్చుకొని బ్యాంకులో ఉంది బ్యాంకులో బుక్ ఉండగానే అట్టి క్రాప్ లోను అలా ఉండగానే ఎటువంటి డాక్యుమెంట్ పేపర్ లేకుండానే ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీనివల్ల నిన్న మేము లీగల్ నోటీస్ ఎంఆర్ఓ గారికి ఇచ్చి మేడం ఎట్లా చేసిల్లని అడగడం వల్ల నాకు ఏం తెలియదు, నేనేం చేయలేదు అనడం కూడా జరిగిన ఏరియాలో మేము ఈరోజు నిరాహార దీక్ష చేయడం అయింది. ఒకవేళ ఇక్కడ చేయని ఏడాది నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, మొన్న పిడుగుబడి ఇల్లు కూడా కూలడం జరిగింది. నాకు ఇటు భూమి లేదు, అటు ఇల్లు లేదు. నేను ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడ రెడీలో ఉన్నా. నాకు ఈ జీవనం ఉన్న ఒకటే లేదు, మనసుకి నాకు కుంగిపోతున్నా. నాకు ఆర్థిక సహాయం కూడా చేసేవాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కరినే. స్టార్ట్ బుక్ చేసుకుని వచ్చారు, కొన్నైనా లోన్ ఉంది, నేను చేయను అన్నా. కొన్న నాకేం ఆబ్జెక్షన్ లేదు మేడం, రుణమాఫీ కాకపోతే నేనే కడతాను అఫిడేవిట్ ఇచ్చిండు. ఎవరు మేడం కొన్నది? ఎవరు కొన్నదాని పేరు నాకు ఐడియా లేదు, సతీష్ అంట. ఎక్కడ మేడం? అయితే ఎక్కడ డీటెయిల్స్ తెలియదు, దాన్ని మీరే ఉందండి. దాని నా పేరు ఉంది, బుక్ ఉంది అని ఉన్నాయి. అంటే బుక్ లోన్లో ఉందని చెప్పాను కదా, 50,000 లోన్ ఉంది. అయితే వాళ్ళు ఏమన్నారంటే లోన్ నేను చేయనని చెప్పాను. అయితే ఆగస్టు రుణమాఫీ అవుతుంది మేడం, లేకపోతే మేము కట్టి బుక్ తీసుకునే వాళ్ళము. రుణమాఫీ కాకపోతే నేను కడతాను, అమ్మాయినా కొన్నాయినా రిజిస్ట్రేషన్ అఫిడేవిట్ ఇచ్చింది. బుక్ లేకుండా చేయొచ్చు అంటే అమ్మాయి కొన్నాళ్ళకి ఏమో ఆబ్జెక్షన్ లేదు, అమ్మాయిలకి ఏమో ఆబ్జెక్షన్ లేదు. చెయ్యాలి, జనరల్గా చేయము. చెప్పినామండి, అట్లా కాదు మేడం, వీళ్ళు రాసుకున్నట్టే మిగతా వాళ్ళు రాసుకుంటారు. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.